తండ్రి మహిమాను పరలోక సైన్యమా పరమ తండ్రి మహిమాను పరాక్రమ క్రియలు తెలిపేదాము రండి పరాక్రమ క్రియలు తెలిపేదాము రండి పరిశుద్ధ దేవుని గొప్ప కార్యములు పరిశుద్ధ దేవుని గొప్ప కార్యములు పరిశుద్ధ కార్యము ప్రకటింతుము పరిశుద్ధ కార్యము ప్రకటింతుము యెహోవా మహాత్మ్యము గొప్పది ఎంతో యెహోవా మహాత్మ్యము గొప్పది ఎంతో గ్రహింప సఖ్యము కానిది గ్రహింప సఖ్యము కానిది తప్పిపోతి మిలను గొర్రెలను గొలియు తప్పిపోతి మిలను గొర్రెలను గొలియు తప్పులెన్నో చేసి శిక్షార్హులమైతిమి తప్పులెన్నో చేసి శిక్షార్హులమైతిమి అర్పించేను ప్రాణము మంచి కాపరి అర్పించేను ప్రాణము మంచి కాపరి గొప్ప రక్షణనిచ్చి ఉద్ధరించేను గొప్ప రక్షణనిచ్చి ఉద్ధరించేను యెహోవా మహాత్మ్యము గొప్పది ఎంతో యెహోవా మహాత్మ్యము గొప్పది ఎంతో గ్రహింప సఖ్యము కానిది గ్రహింప సఖ్యము కానిది ఆదమునందు పోయే దేవుని మహత్యము ఆదమునందు పోయే దేవుని మహత్యము అందులమై ఉంటివి ఆదరులమైతివి అందులమై ఉంటివి ఆదరులమైతివి నాదుడేసునందు పొందితివి వెలుగు నాదుడేసునందు పొందితివి వెలుగు అధికమైన జ్ఞాన మహిమలో సహి అధికమైన జ్ఞాన మహిమలో సహి యెహోవా మహాత్మ్యము గొప్పది ఎంతో యెహోవా మహాత్మ్యము గొప్పది ఎంతో గ్రహింప సఖ్యము కానిది గ్రహింప సఖ్యము కానిది ప్రధానుల కంటేను అధికారుల కన్నా ప్రధానుల కంటేను అధికారుల కన్నా అధికుడు ప్రభు రాజమేలా వచ్చును అధికుడు ప్రభు రాజమేలా వచ్చును అందరికీ ప్రభు శిరస్సై ఉన్నాడు అందరికీ ప్రభు శిరస్సై ఉన్నాడు అందరూ పాడేదాము హల్లెలూయా పాట అందరూ పాడేదాము హల్లెలూయా పాట యెహోవా మహాత్మ్యము గొప్పది ఎంతో యెహోవా మహాత్మ్యము గొప్పది ఎంతో గ్రహింప సఖ్యము కానిది గ్రహింప సఖ్యము కానిది
ఆరాధన కొరకై రోమపత్రిక 5వ అధ్యాయము, రోమపత్రిక 5వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. 12వ వచనం, ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపం ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించును, అలాగని మనుషులందరూ పాపము చేసినందున మరణం అందరికీ సంప్రాప్తమాయెను. దేవుని వాక్యం మనం చూసినట్లయితే, మరి ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపం ద్వారా మరణమును లోకములో ఎలాగో ప్రవేశించును, అలాగనే మనుషులందరూ పాపం చేసినందున మరణం అందరికీ సంప్రాప్తమాయెను. కాబట్టి ఒక మనుషుని ద్వారా, ఆదాము చేసినటువంటి పాపం ద్వారా మనుషులందరిలోనూ కూడా ఏమొచ్చిందంట? పాపం వచ్చింది, మరణం వచ్చింది. కాబట్టి ఆదాము చేసినటువంటి పాపము అనేక మందిలో, అది పాపము చేయని వారి మీద కూడా ఆ పాపం అనేది మరి మనుషుల్లో ప్రవేశిస్తూ వచ్చింది. ఆదాము చేసినటువంటి అతిక్రమము, ఆదాము చేసినటువంటి పాపం ద్వారా, మరి పాపం అంటే ఏంటి? ఆదాము చేసిన పాపం అంటే ఆజ్ఞ అతిక్రమమే పాపం. దేవుడు ఏదైతే తినొద్దన్నాడో అది తింటూ వచ్చినాడు. దేవుడు చేయొద్దన్న పని చేసింది ఏదైనా సరే అది పాపమే. ఏదైతే దేవుడు చేయొద్దన్నాడో అది చేసి ఏం చేశాడు? తన మరణం అందటమే కాదు, మరి ఆ మరణాన్ని ఎవరికి తీసుకొచ్చాడు? మనకు కూడా తీసుకుని వచ్చాడు. దేవుడు అనుకున్నాడంట, అసలు ఇక పాపం అనేది భూమి మీద లేకుండా ఉండాలని దేవుడు అనుకున్నాడు. కానీ ఆదాము ఏం చేశాడంటే ఆ పాపాన్ని, మరణాన్ని ఆయనలో నుండి అనేక మందికి ఆ మరణాన్ని తీసుకుని వచ్చినాడు. ఎందుకంటే కారణం ఏంటంటే తనకున్నటువంటి అవిధేయత. మనం చూసినట్లయితే రోమపత్రిక 5వ అధ్యాయం 19వ వచనం చూడండి. ఏలయనగా ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగ చేయబడిరో, అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడిరు. కాబట్టి ఒక మనుషుని యొక్క అవిధేయత, దేవుని మాట విననటువంటి కారణం చేత, అవిధేయత చూపిస్తూ వచ్చిన కారణం చేత, దేవుని మాటకు లోబడిన కారణం చేత ఆ పాపం అనేది ఎవరిలోకి వచ్చిందంటే సర్వలోక మానవులకు ఆ పాపం అని అంటుతూ వచ్చిందనమాట. ఒకరి నుంచి ఒకరికి మరి ఆ పాపం అనేది ప్రతి ఒక్కరిలో కూడా అది ఏమవుతూ వచ్చిందంటే అది ప్రతి ఒక్కరిలో కూడా పాపం అనేది ప్రవేశిస్తూ వచ్చింది ఆదాము ద్వారా. కాబట్టి ఆదాము ద్వారా దేవుడు అనుకున్నాడు, ఆదాము యుగంలో జీవించాలి, ఆదాము కూడా నా పోలిక చొప్పున నాకులాగానే ఉండాలని దేవుడు అనుకున్నాడు. కానీ దేవుడు కోరుకున్నట్లుగా ఆదాము జీవించలేదు. దేవుడు అసలు ఎందుకు మరి ఆదాముని దేవుడు ఎందుకు కలుగజేసినాడు, దేవుడు ఎందుకు సృష్టించినాడు అంటే ఆదాము మరి యుగంలో జీవించాలి అని చెప్పి దేవుడు అనుకున్నాడంట. మట్టిలో నుండి మనిషిని తయారు చేసి, మనిషిని నిర్మించి, మరి దేవుడు అనుకున్నాడు ఈ మట్టిలో నుండి ఆరాధన కోరుకున్నాడు. ఆదాము నన్ను ఆరాధించాలి, ఆదాము నాకు లోబడి ఉండాలి, ఆదాము నన్ను గనపరచాలని దేవుడు కోరుకున్నాడు. కానీ ఆదాము ఏం చేస్తూ వచ్చినాడంటే దేవుని మాట వెనుక మరి అవిధేయత చూపిన వాడే మరి పాపం చేసి ఆ పాపాన్ని, మరి సర్వలోక మానవ పాపాన్ని తీసుకుని వచ్చినాడు, ఆ మరణాన్ని తీసుకుని వచ్చినాడు. ఇది ఆ మరణం అనేది మనలో ప్రవేశించింది, ఆ మరణం అనేది మనల్ని ఏలుతూ ఉంది. పాపం చేయని వారి మీద కూడా ఆ మరణం అనేది మన మీద ప్రవేశిస్తూ ఉంది. అయితే మరి దేవుడు అనుకున్నాడంట, ఆదాము ద్వారా దేవుడు అనుకున్నాడు, ఆదాముని దేవుడు కలగజేసినప్పుడు ఎంతో చక్కగా దేవుడు కలగజేస్తూ వచ్చినాడు. దేవుడు అంట చూడండి, ఆదికాండం 1వ అధ్యాయము 27వ వచనం. ఆదికాండం 1:27, దేవుడు మన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వాని సృజించెను, స్త్రీని గాను పురుషుని గాను వాని సృజించెను. దేవుడు సృజించినప్పుడు దేవుడు తన స్వరూపమందు సృజించాడంట. ఆదాముకు దేవుడు ఇచ్చినటువంటి ధన్యతలు చూడండి. మొట్టమొదట దేవుడు ఆదామును కలగజేసినప్పుడంట దేవుడు మన స్వరూపమందు, నేను ఎట్లా ఉన్నానో ఆదాము కూడా అట్లా ఉండాలని దేవుడు ఆశించాడంట. ఆదాము యొక్క స్వరూపం, దేవుని యొక్క, ఆదాము ఎట్లా ఉంటాడో దేవుడు కూడా అట్లా ఉంటాడు అనమాట. అంతే, మనం ఎట్లా ఉన్నామో దేవుడు కూడా అట్లా ఉంటాడు అనమాట. మనకు 2 కళ్ళు ఉంటాయి, దేవునికి కూడా 2 చేతులు ఉంటాయి, 2 కళ్ళు ఉంటాయి. మనం ఎట్లా ఉన్నామో దేవుడు కూడా అలాగే ఉంటాడనమాట. కాబట్టి మనకు ఎన్ని రకాలైనటువంటి అవయవాలు ఉన్నాయో దేవుడికి కూడా అన్ని రకాలైనటువంటి అవయవాలు ఉన్నాయి. కాబట్టి ఆదాముని దేవుడు అనుకున్నాడంట, ఆదాము కూడా మన పోలికగా ఉండాలి,
నా స్వరూపం కలిగి ఉండాలి అనుకున్నాడంట. కాబట్టి 27వ వచనంలో చూసినట్లయితే దేవుడు తన స్వరూపమందు నరుని సృజించను. దేవుని స్వరూపమందు అంటే దేవుడు ఆదాముకి ఇచ్చినటువంటిది ఏంటిదంటే దేవుని స్వరూపం, దేవుని స్వరూపం. అంతేకాదు 26వ వచనం చూడండి, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పుననే నరుడం చేయదు. ఇక్కడ మనం చూస్తే మరి పోలిక దేవుడు ఎట్లా ఉన్నాడో ఆదాము కూడా అట్లే ఉన్నాడంట. దేవుడు ఎలా ఉన్నాడో ఆదాము కూడా అలాగే ఉన్నాడంట. దేవుని స్వరూపము, దేవుని పోలిక. అంటే మరి చక్కని దేవుడు ఎలాంటి పోలిక కలిగి ఉన్నాడో ఆదాము కూడా అలాంటి పోలిక కలిగి ఉన్నాడు అనమాట. అందుకని దేవుని పోలిక కలిగినటువంటి వ్యక్తి ఆదాము కదా. దేవుని స్వరూపం అంట, దేవుని పోలిక అంట కదా. ఆదామును చూస్తే దేవుని చూసినట్లే, అంటే అట్లా ఆ శరీరం అనేది అలాంటి వ్యక్తిని దేవుడు ఏం చేశాడు మరి కలగజేస్తున్నాడు అనమాట. తన పోలిక చొప్పున దేవుడు కలగజేశాడు, తన రూపము తన పోలిక కదా. తర్వాత ఇంకేం చేశాడు ఆదాముకి దేవుడు ఏమి ఇచ్చాడంటే 2వ అధ్యాయము 7వ వచనం, దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని నాచిక రంధ్రములో జీవవాయువు వదగా నరుడు జీవాత్మాయను. ఇక్కడ మనం చూస్తే ఆదాముకి దేవుడు ఏమిచ్చాడు, జీవాత్మనిచ్చాడు. ఆదాముకి దేవుడు ఏమిచ్చాడంట, జీవాత్మనిచ్చాడు, జీవం ఇచ్చాడు అనమాట. ఆదాములో ఉన్నటువంటి జీవం ఎవరిది అంటే ఆ జీవము దేవునిది. కాబట్టి మనలో ఉన్నటువంటి జీవం ఎవరిది, నీ ప్రాణం ఎవరిది, అది దేవునిది, నీది కాదు. కాబట్టి మనలో ఉన్నటువంటి జీవాత్మను కలగజేసినాడు దేవుడు. ఆదాముకి దేవుడు అంట జీవాత్మను అనుగ్రహించినాడంట. తన నాచిక రంధ్రములో జీవవాయువు వదగా నరుడు జీవాత్మ అని రాయబడి. కాబట్టి దేవుడు ఆదాముకి ఇచ్చినటువంటి 3వ విషయం ఏంటంటే జీవాత్మను అనుగ్రహించుతూ వచ్చినాడంట. ఇంకా మనం చూసినట్లయితే చూడండి, దేవుని వాక్యంలో 2వ అధ్యాయము ఆది కాండము 2వ అధ్యాయము 25వ వచనాన్ని మనం చూసినట్లయితే 25వ వచనాన్ని చూద్దాం. అప్పుడు ఆదామును అతని భార్యయు వారిద్దరూ దిగంబరులుగా నుండిరి, అయితే వారు చిగ్గు ఎరగక ఉండిరి. అంటే ఇక్కడ మనం చూసినట్లయితే ఆదాము అవ్వ ఎట్లున్నారంట, దిగంబరులుగా ఉన్నారంట. అంటే వారు భౌతికంగా వారు తప్పు చేసిన తర్వాత, పాపం చేసిన తర్వాత వారు దిగంబరులు అని తెలుసుకున్నారు. కానీ దేవుడు వారికి ఏమి ఇచ్చాడంటే దేవుడు వారికి మహిమా వస్త్రములు ఇచ్చాడనమాట. దేవుడు వారికి మహిమా వస్త్రములు ఇచ్చినాడు. వారి వస్త్రాలు ఎలాగుండేవి అంటే వారు దేవుని వస్త్రముల వలె వారి వస్త్రములు కూడా ఎట్లుండేవి, దగదగా మెరుస్తూ ఉండేవి అన్నమాట. దేవుడు అలాంటి మహిమా వస్త్రాన్ని దేవుడు ఆదాముకు అనుగ్రహించినాడంట. చూడండి దేవుని వస్త్రాలు ఎట్లుంటాయి. 104వ కీర్తనలో మనం చూసినట్లయితే 104వ కీర్తన 104వ కీర్తన 2వ వచనం చూడండి, వస్త్రం వలె వెలుగును నువ్వు కప్పి ఉన్నావు, తెరం తెలిసినట్లు ఆకాశ విశాలము నువ్వు పరిచి ఉన్నావు. అంటే దేవుని వస్త్రాలు ఎలా ఉంటాయి, వస్త్రం వలె వెలుగును, అంటే వస్త్రం వలె వెలుగుతూ ఉంటాయి దేవుని వస్త్రాలు. మరి యేసుప్రభువారి గురించి కూడా మరి మనం చూస్తాము, రూపాంతర కొండ మీద ఉన్నప్పుడు ఆయన వస్త్రాలు ఎలా ఉన్నాయి, దగదగ మెరుస్తూ ఉన్నాయంట. ఏ శాఖలి కూడా అలాంటి తెలుపు రాదంట. ఎంత చక్కగా గుంజినా అలాంటి తెలుపు రాదు, ఎంత చక్కగా ఉతికినా ఆ తెలుపు రాదు. అలాంటి మహిమా తేజస్సుని దేవుడు ఆదాముకి ఇచ్చాడు అనమాట. అందుకని ఇక్కడ ఏమంటాడు, మరి ఆదాముకి దేవుడు ఇచ్చాడంట మహిమా వస్త్రములు ఇచ్చినాడు, మహిమని ఇచ్చినాడు అనమాట. అయితే వారు మరి దేవుని మాట వెనుక ఆజ్ఞను అతిక్రమించి వారు ఏమైనారు, వారు దిగంబరులు అయినారు. వారు దిగంబరులు అయ్యారని దేవుని యొక్క మహిమ వస్త్రాలని ఆదాము ఏం చేశాడంటే పోగొట్టుకున్నాడు. దేవుని మహిమను ఆదాము పోగొట్టుకున్నాడు అనమాట. కాబట్టి ఇప్పుడు మనం చూసినట్లయితే ఆదాముకి దేవుడు ఇచ్చినటువంటిది ఏంటంటే తన స్వరూపము, రెండోది తన పోలిక, తర్వాత తన జీవాత్మను ఇచ్చినాడు, తన మహిమను ఆదాముకి దేవుడు ఇచ్చినాడు అనమాట. తర్వాత ఆదాముకి దేవుడు ఏమి ఇచ్చినాడంటే
జ్ఞానం ఇచ్చినాడంట. చూడండి 22వ అధ్యాయం ఆది కాండము 19వ వచనం, 2:19. ఆది కాండము 2వ అధ్యాయం 19వ వచనం. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుంచి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టెనో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను. జీవము గల ప్రతిదానికి ఆదాము ఏ పేరు పెట్టెనో ఆ పేరు దానికి కలిగెను. ఇక్కడ మనం చూసినట్లయితే లోకంలో ఉన్నటువంటి సర్వలోకంలో ఉన్నటువంటి పక్షులన్నిటికీ, జీవరాశులన్నిటికీ, జంతువులన్నిటి కూడా ఆదాము పేర్లు పెట్టిండంట. అంటే ఎంత జ్ఞానం ఉంటే మరి ఆ పేర్లు పెట్టగలరు కదా. మరి ఒక పాముల్లోనే మరి 20,000 రకాల పాములు ఉంటాయంట. అట్లా మనం చూసినట్లయితే ప్రతిదానికి పేరు పెట్టాడు ఆదాము. ఆదాము ఏ పేరు అయితే పెట్టాడో అదే ఉండాలి ఇంకా కదా. ఇప్పుడు మనం పిలిచే ప్రతిదీ కూడా అది ఆదాము పెట్టినటువంటి పేరు. ఒక్కొక్క పక్షికి ఒక్కొక్క పేరు పెట్టాడు అనమాట కదా. కాబట్టి ఒక్కొక్క జంతువుకి ఒక్కొక్క పేరు పెట్టాడు. అట్లా ఆదాము పెట్టినటువంటి పేర్లు కొన్ని వేల కోట్ల జీవరాశులకి ఆదాము పేర్లు పెట్టిండంట. ప్రతి దానికి ఆదామే వాటికి ఏం చేశాడంట, పేర్లు పెడుతూ వచ్చినాడంట. దేవుడంట మరి ప్రతి జంతువును ప్రతి పక్షిని నేల నుంచి నిర్మించి మరి ఆదాము వాటికి ఏ పేరు పెట్టబడినో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను. కాబట్టి ప్రతిదాన్ని ఆదాము యొద్దకు దేవుడే రప్పించిండంట. పురుగులను, చీమలను, ఏవైతే ఉన్నాయో జంతువులు, పాములు, సర్పములు, రకరకాలుగా ఇప్పుడు ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకమైనటువంటి పేరు వాటికి ఆదాం పెడుతూ వచ్చినాడు. అటన్నిటికీ ఆదాం పేరు పెట్టాడు. అంటే దేవుడు ఆదాముకి ఏమి ఇచ్చాడంటే మంచి జ్ఞానం ఇచ్చినాడు అనమాట. మనమైతే అన్ని పేర్లు పెట్టగలమా? మన పిల్లలకి 4 పిల్లలు పుట్టారనుకోండి, 4 పిల్లలకి ఏం పేర్లు పెట్టాలో మనకే తెలియదు. ఆ 4 పిల్లల పేర్లు పెట్టడానికే మనం ఎంతో మనం తకమికం అయిపోతూ ఉంటాం. కానీ ఆదాము కోట్ల కొలది జీవరాశులకు, ఆకాశ పక్షులకు, జంతువులకు అన్నిటికీ కూడా ఆదామే వాటికి పేర్లు పెడుతూ వచ్చినాడంట. దేవుడు ఒక్కొక్క దాన్ని ఆదాము ఎదుగు రప్పించినప్పుడు ఆదాము వాటన్నిటికీ ఏం చెప్పాడంటే ప్రతిదానికి పేరు పెట్టాడు అనమాట. నువ్వు సింహానివి, వెళ్ళిపో. నువ్వు మేకవి, నువ్వు గొర్రెవి. ఇట్లా ఆదాము ఏదైతే పేరు పెట్టాడో అదే పేరు నేటి వరకు కూడా మరి మనం పిలుస్తున్నాం. కాబట్టి మరి ఆదాముకి దేవుడు ఇచ్చినటువంటి ఆ చక్కటి జ్ఞానంతో ఆదాము ఏం చేశాడంటే వాటన్నిటి కూడా పేర్లు పెట్టాడు అనమాట కదా. కాబట్టి ఇప్పుడు ఆదాముకి దేవుడు ఏమి ఇచ్చినాడంటే దేవుని స్వరూపాన్ని ఇచ్చినాడు, దేవుని పోలికని ఇచ్చినాడు, దేవుని జీవాత్మని ఇచ్చినాడు, దేవుని మహిమని ఇచ్చినాడు, దేవుని జ్ఞానాన్ని ఇచ్చినాడు. తర్వాత ఇంకేమి ఇచ్చాడంట చూడండి 1వ అధ్యాయము 28వ వచనం, ఆది కాండం 1:28. దేవుడు వారిని ఆశీర్వదించను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోబరుచుకొనుడి. సార్లు మనం ఇక్కడ చూసినట్లయితే ఆదాముకు దేవుడు ఏమి ఇచ్చాడంటే ఆశీర్వాదం ఇచ్చాడు. ఏం ఆశీర్వాదం ఇచ్చాడు? దేవుడి వారిని ఆశీర్వదించి ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించుడి. కాబట్టి దేవుడు ఆశీర్వదించాడు. ఏమన్నాడంటే మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి. కాబట్టి దేవుడు వాటన్నిటిని కూడా ఏం చేస్తూ వచ్చినాడంటే ఆశీర్వదిస్తూ వచ్చినాడు. ఆదాముకి దేవుడు ఇచ్చిన 6వ విషయం ఏంటంటే ఆశీర్వాదాన్ని దేవుడు ఆదాముకి దేవుడు దయచేసినాడు. దేవుడు ఆదాముని ఆశీర్వదించినాడు అనమాట. ఆదాముని ఆశీర్వదించినాడు కదా. కాబట్టి ఇప్పుడు మనం చూస్తున్నాం దేవుడు ఎన్ని ఇచ్చినాడు ఆదాముకి. మరి స్వరూపం ఇచ్చినాడు, పోలిక ఇచ్చినాడు, జీవాత్మ ఇచ్చాడు, మహిమను ఇచ్చినాడు, జ్ఞానమునిచ్చినాడు, ఆశీర్వాదాన్ని ఇచ్చాడు కదా. 7వది ఏంటంటే వాటన్నిటి మీద అధికారం ఇచ్చినాడు. సృష్టి అంతటి మీద ఆదాముకి ఏమిచ్చాడు? అధికారం ఇచ్చాడు అనమాట. అవన్నీ ఆదాముకి ఏం చేయాలా? అన్నీ లోబడి ఉండాలన్నమాట కదా. ఇది మనకు కూడా దేవుడు ఏం చేశాడు? మనందరికి కూడా దేవుడు అధికారం ఇచ్చినాడు. వీటన్నిటికీ ఏం చేశాడు? మనిషి యొక్క భయము, ప్రతి దానికి మనిషి అంటే భయమేనమాట. అది దేవుడిచ్చినాడు మనిషికి. మరి జంతువులన్నిటికీ మన భయము, మన బెదురు అంతా కూడా మనల్ని చూస్తే భయపడతాయి. ప్రతి ఒక్కటి భయపడాల్సిందే. అది కుక్కే కానీ, ఎంతలో ఎద్దే కావచ్చు, ఏదైనా సరే, ఎంత క్రూర మృగమైనా సరే మనుషులకి ఏం కావాలి? అది భయపడాల్సిందే. ఎందుకంటే దేవుడు
ఆదాముకు ఆ అధికారం ఇచ్చాడు. చూడండి 9వ అధ్యాయం ఆదికాండము 2వ వచనం. ఆదికాండం 9:2 చదవండి. మీ భయమును మీ బెదురును అడవి జంతువులన్నిటికీ, ఆకాశ పక్షులన్నిటికీ, నేల మీద ప్రాకు ప్రతి పురుగునకును, సముద్రపు చేపలన్నిటికీ కలుగును. అవి మీ చేతికి అప్పగింపబడి ఉన్నవి. దేవుడు వాటన్నిటిని ఏం చేశాడంట? మన చేతికి అప్పగించినాడు. దేవుడు వాటన్నిటిని మనకు లోబడేటట్టు చేశాడు. ఆదాముకి వాటన్నిటిని ఏం చేశాడు దేవుడు అంటే? అధికారం ఇచ్చినాడంట. దేవుడు ఆదాముకి ఏమిచ్చాడు? వాటన్నిటి మీద అధికారం ఇచ్చినాడు అనమాట. అంటే ఆదాము అంటే మనమే. మనకు దేవుడు వాటన్నిటిని కూడా దేవుడు ఏం చేశాడు? అధికారం అనుగ్రహించినాడు. వాటన్నిటికీ అవన్నీ కూడా ఏం కావాలా? మనకి లోబడాల్సిందే. సమస్తమును కూడా మనకు లోబడాలన్నమాట. దేవుడు మానవుడికి ఆ అధికారం ఇచ్చినాడంట. మనం చూసినట్లయితే దేవుడు వాక్యంలో చూడండి, కీర్తన గ్రంథం 8వ కీర్తన 6వ వచనం చదవండి. నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. గొర్రెలన్నిటికీ, ఎడ్లన్నిటికీ, ఆడవ మృగములన్నిటిను, ఆకాశ పక్షులను, సముద్ర మత్స్యములను, సముద్రంలో సంచరించే వాటి అన్నిటినీ వాని పాదాల కింద ఉంచి ఉన్నావు కదా. దేవుడు ఎంత మరి దేవుడు ప్రతిదాన్ని దేవుడు మానవుడికి ఏం చేశాడు? వాటిని అప్పగించినాడు. సర్వ సృష్టి మానవుడికి లోబడాల్సిందే. దేవుడు కలగజేసిన సృష్టి అంతటిని కలగజేసిన తర్వాత దేవుడు అన్నాడు, ఆదామా ఇవన్నీ ఏమవుతాయి నీకు? ఈ సృష్టి అంతా నీకు లోబడి ఉంటుంది. ఏదైనా సరే వాటన్నిటిని నేను నీ పాదముల కింద ఉంచున్నాను. నేను నాకంటే నిన్ను కొంచెం తక్కువగా చేసి ఉన్నాను అన్నాడు దేవుడు కదా. అలాంటి గొప్ప అధికారము దేవుడు ఆదాముకి ఇచ్చినాడు కదా. మరి అలాంటి ఆదాము ఏం చేశాడు? ఇప్పుడు దేవుడు ఏదైతే చేయొద్దన్నాడో, ఏదైతే తినొద్దన్నాడో అది తిని ఏం చేశాడు? ఆ పాపాన్ని ఏం చేశాడు? తన పాపం చేసిందే కాక మరి నేటి వరకు కూడా మనం చూసినట్లయితే మరి చదువుకున్నాం, ఆ పాపాన్ని ఎవరి మీద తీసుకొచ్చినాడు? పాపము చేయని వారి మీద కూడా పాపం ఏం చేస్తుందంట? ప్రభుత్వం చేస్తుందంట. పాపం ఏలుతుందంట. కాబట్టి ఆ పాపం అనేది అది మనలో ఏం చేస్తుందంటే ఆ జీన్స్ అనేది మనలో ప్రవేశిస్తుంది అనమాట. అది మరి ఒకరి నుండి ఒకరికి అది ఆ జీన్స్ అనేది ఆ యొక్క ఆదాములు ఉన్నటువంటి బీజం అనేది ప్రతి ఒక్కరిలో మనలో ప్రవేశిస్తూ వచ్చింది. కారణం ఏంటంటే ఆదాము చేసినటువంటి పాపం. కాబట్టి ఇప్పుడు దేవుడు ఆదాముకి ఇచ్చిన వాటి అన్నిటిని కూడా ఆదాము ఏం చేశాడు? వాటి అన్నిటినీ కోల్పోయినాడు అనమాట. ఏం చేశాడు? ఆదాము కోల్పోయినాడు కదా. ఏమేమి దేవుడు ఇచ్చినాడు అంటే మనం చదువుకుంటూ వచ్చినాము. దేవుని స్వరూపం ఇచ్చాడంట, దేవుని పోలిక చొప్పున మరి దేవుని యొక్క జీవాత్మని ఇచ్చినాడంట, దేవుని మహిమ ఇచ్చినాడంట, జ్ఞానం ఇచ్చినాడంట, ఆశీర్వదించిండంట, తర్వాత అధికారం ఇచ్చిండంట. అవన్నీ ఏం చేశాడంటే ఆదాము వాటన్నిటిని కోల్పోయినాడు. వాటన్నిటిని కోల్పోయి ఏదేను తోట నుండి ఆదాము ఏం చేయబడ్డాడు? తోలివేయబడ్డాడు, పారదోలబడ్డాడు. కారణం ఏంటంటే ఆదాము అలాంటి పరిస్థితిలోనికి వెళ్ళిపోతూ వచ్చినాడు. ఆదాము దాగుకుంటున్నాడు. ఆదాము మరి పాపాన్ని దాచిపెట్టుకుంటున్నాడు. దేవుని ఎదుట ఒప్పుకోవట్లేదు. ఆదాము పాపాన్ని బీజంగా నాటుకున్నాడు. ఆ పాపం అనేది దేవుని దగ్గర ఒప్పుకోకుండా ఆ పాపాన్ని ఏం చేస్తూ వచ్చినాడంటే సర్వలోకానికి అప్పగిస్తూ వచ్చినాడు. మనం ఇందాక చదువుకున్నాము రోమా పత్రికలో. మరి మనం చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు రోమపత్రిక చదువుకుందాం. రోమపత్రిక 5వ అధ్యాయం 12వ వచనం చదవండి. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపం ద్వారా మరణము లోకములో ఎలా ప్రవేశించును, అలాగనే మనుషులందరూ పాపం చేసినందున మరణం అందరికీ సంప్రాప్తమైన అందరి ద్వారా వ్యాపించును. కింద మూడేస్తుంది అక్కడ ఫుడ్ నోట్లో. మూల భాషలో ఏముందంటే అందరి ద్వారా వ్యాపించును. ఒకరి నుంచి ఒకరికి పాపం అనేది. అందుకని పాపం లేని వాడు ఎవరు కూడా భూమి మీద లేడు అనమాట కదా. అందుకని బైబిల్ ఏం చెప్తుంది? ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నాడు కదా. కీర్తనకారుడు ఏమంటాడు? నేను పాపంలో పుట్టినవాడును, పాపంలోనే నా తల్లి నన్ను గర్భం ధరించును. కాబట్టి పాపం చేయక నీతిమంతుడైన వాడు ఒక్కరు కూడా లేదనమాట. చూడండి 14 వచనం చదవండి. 5:14. అయినను ఆదాము చేసిన అతిక్రమం పోలి పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోషే వరకు మరణమే. ఆదాము రాబోవానికి గుర్తేండును. కాబట్టి
ఆదాము మొదలుకొని మోసే వరకు కూడా ఏమైందంట? మరణం వెళ్తూ వచ్చిందంట. అనేకులు ఏమైపోయినారంట కదా. కాబట్టి ఒకని ద్వారా ఏమైంది? అందరికి ఏమైందంట? 19 వచ్చిన చూడండి, 5:19. ఏలయనగా ఒక మనిషిని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగ చేయబడరు, అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుతున్నారు. కాబట్టి ఆదాము చేసినటువంటి పాపం ఏమైందంటే అనేకులు ఏమైపోయినారు? ఆదాము చేసిన పాపం ద్వారా అనేకులు పాపులైపోయినారు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా అందరూ ఏమైనారంటే నీతిమంతులుగా చేయబడ్డారు కదా. ఆదాము చేసిన పాపాన్ని బట్టి అందరూ పాపులైపోతే యేసు ప్రభువారి ద్వారా ఏమైనారంట? మనం అందరం ఏమైనా నీతిమంతులమైన కదా. ఇక్కడ కూర్చొని మనం అంతా ఎవరమంటే మనం అందరము నీతిమంతులము. ఎవరి ద్వారా మనం నీతిమంతులమయ్యామంట? క్రీస్తు యేసు ద్వారా. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి ఆయన మరి మొదటి ఆదామేమో పాపాన్ని తీసుకొస్తే కడపడు ఆదాము ఏం చేశాడు? మనకు జీవాన్ని తీసుకొచ్చాడు యేసు ప్రభువారు కదా. 1 కొరింథీ 15:22 చూడండి. 21 చదవమ్మా. మనుషుని ద్వారా మరణం వచ్చును గనుక మనుషుని ద్వారానే మృతుల పునరుద్ధానమును కలిగను. కాబట్టి ఇక్కడ మనం చూస్తే మనుషుని ద్వారా, ఒక మనుషుని ద్వారా ఏమైంది? మరణం వచ్చింది. అదే మనుషుని ద్వారా మరలా ఏమైంది? పునరుద్ధానము కలిగింది కదా. ఇప్పుడు 22 చదవండి. ఆదామునందు అందరూ ఎలాగ మృతి పొందుతున్నారో అలాగనే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడతారు. కాబట్టి ఆదామునందరూ అందరూ మృతి పొందుతున్నారు, మరణం వస్తుంది, అనేక మంది చనిపోతున్నారు, కోట్ల కొలది మంది చనిపోతున్నారు. అయితే అనేక మంది మరలా తిరిగి లేస్తున్నారు, మరలా తిరిగి బ్రతికింపబడుతున్నారు. కారణం ఏంటంటే యేసు ప్రభువారి ద్వారా ఏం చేస్తున్నారంట? క్రీస్తునందు అందరూ బ్రతికింపబడతారు. ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి చూడండి. 22 ఆదామునందు క్రీస్తునందు, ఆదామునందు క్రీస్తునందు, ఆదామునందు క్రీస్తునందు. ఆదామునందు ఏమైంది? అందరూ మృతి పొందుతున్నారు, అందరూ చనిపోతున్నారు. క్రీస్తునందు ఏమైంది? అందరూ బ్రతికింపబడుతున్నారు కదా. ఆదామునందు అయితే అందరూ మరణం పొందుతున్నారు, క్రీస్తునందు అయితే అందరూ బ్రతికిస్తున్నారు. అందుకనే బైబిల్లో ఉంది, క్రీస్తు యేసునందు ఏ శిక్ష విధి లేదు. కాబట్టి క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్ష విధి లేదు. కాబట్టి ఎవరైతే ఆయన యందు ఉన్నారో వారికి ఏ శిక్ష విధి లేదట. ఎందుకంటే యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మన అందరి కొరకు ప్రాణం పెట్టి ఆదాము చేసినటువంటి పాపాన్ని, ఆదాము మీద ఉన్నటువంటి, ఆదాము ద్వారా వచ్చినటువంటి పాపాన్ని, ఆ మరణాన్ని కొట్టివేసి మరణాన్ని జయించినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు కదా. ఆదాము ఎవరట? చూడండి, 1 కొరింథీ 15 1 కొరింథీ 15 45 చదవండి. 45 ఇందు విషయమై ఆదామును మొదటి మనుషుడు జీవించి ప్రాణి అయినని రాయబడి ఉన్నది. కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మ ఆయను. కాబట్టి యేసు ప్రభువారు ఆదాము ద్వారా మరి అనేక మంది ఏమవుతున్నారు? మృతి నొందుతున్నారు. ఆదాము ద్వారా ప్రతి మనుషుడు ఏమవుతున్నారు? జీవిస్తున్నారు, కానీ వారికి మరలా తిరిగి లేచేది లేదు. వారు ఆదాము ద్వారా మరణమే. అయితే కడపటి ఆదాము ద్వారా మరలా ఏమవుతున్నారంట? జీవింపజేస్తుంది. ఆయన జీవాత్మ ఆయను, జీవింపచేయు ఆత్మ. యేసు ప్రభువారు యొక్క ఆత్మ ఎలాంటిదంటే జీవింపచేసేది. ఈ దినాన్ని మనల్ని జీవింపజేస్తే నువ్వు చనిపోయిన ఒక దినాన్ని మరలా లేస్తావు, మరలా ఆయనతో ఉంటావు. మరలా యుగంలో దేవుడు మనకు ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవుడు మనకు అట్టి కృపనిచ్చినాడు. కాబట్టి మనం ఆరాధన చేయాలి. ఆదాము ద్వారా మరి ఆదాము ఎలాంటి వాడంట? చూడండి, 46 కూడా చదవండి. ఆత్మ సంబంధమైనది మొదటి కలిగినది కాదు, ప్రకృతి సంబంధమైనది మొదటి కలిగినది, తర్వాత ఆత్మ సంబంధమైనది. మొదటి మనుషుడు భూ సంబంధమైన మట్టి నుండి పుట్టినవాడు, రెండో మనుషుడు పరలోకము నుండి వచ్చినవాడు. కాబట్టి మరి ఆత్మ సంబంధమైనటువంటి వారు, మొట్టమొదటి ఆత్మ సంబంధమైనది కాదు, కానీ మొట్టమొదట మట్టిలో నుంచి తీయబడిన వాడు ప్రకృతి సంబంధి, భూ సంబంధమైనటువంటి వ్యక్తి. ఆయన ద్వారా మరణం వస్తే ఆత్మ సంబంధమైన మనిషి, పరలోకం నుండి వచ్చినటువంటి మనిషి, మరి పరలోకం నుండి వచ్చిన వాడు మనకేం చేశాడంటే మనకు మరలా జీవాన్ని ఇచ్చి మనలను పరలోకంలోనికి మనం చేర్చడానికి మట్టిలో నుండి మరలా ఏం చేశాడు? ఆయన మనలను తన బిడ్డగా చేసుకున్నాడు. తన యొక్క ప్రజలుగా చేర్చుకోవడానికి యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చినాడు.
ఈ లోకానికి యేసుప్రభువు వారు రాకపోతే మనం కూడా ఏమయ్యేవాళ్ళం అంటే, మనం కూడా పాపంలో జీవించి పాపంలోనే మనం నరకానికి వెళ్ళిపోయే వాళ్ళం. అగ్ని ఆడదు, పురుగు సాగదు. అగ్నికి పాతాళానికి వెళ్ళాల్సినటువంటి మనలను దేవుడు విమోచించి ఆదాము చేసినటువంటి అతిక్రమమును పోలి మనం అందరూ కూడా నశించిపోవాలి. కానీ అయితే యేసుక్రీస్తు ప్రభువారు కడపటి ఆదాముగా యేసయ్య ఈ లోకానికి వచ్చి ఆయన ఏం చేస్తూ వచ్చినాడంటే, మనందరి కొరకు ప్రాణం పెట్టి మనందరినీ కూడా తన రక్తంతో మనలను నీతిమంతులుగా చేస్తూ వచ్చినాడు ప్రియులను. కాబట్టి తన రక్తంతో మనలను విమోచించి తన రక్తంతో మనల్ని కొన్నాడు. ఆదాము ద్వారా అమ్మి వేయబడుతూ వచ్చినాం. ఆదాము ద్వారా మనం అపరాధులం అయిపోతూ వచ్చినాం. ఆదాము ద్వారా మనం పాపులం అయిపోతూ వచ్చినాం. అయితే యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మనం నీతిమంతులుగా చేయబడి రక్షణ అనుభవంలోనికి వచ్చినాం. మనము జీవించేటువంటి అనుభవంలోనికి వచ్చినాం. మరలా ఆ మృతుల పునరుద్ధానంలోనికి వచ్చినాం. మరలా మనకేం లేదు, మనము మన శరీరం చనిపోవచ్చేమో కానీ మన ఆత్మ యుగయుగములు ఎక్కడ ఉంటుందంట? ఆయనతో కూడా, దేవునితో కూడా ఉంటుంది. ఎందుకంటే యేసు ప్రభువారు మన ఆత్మను జీవింపజేసేటువంటి దేవుడు. కాబట్టి యేసయ్య ఈ లోకానికి నీ కొరకై నా కొరకు ఈ భూమి మీదకి వచ్చి మన కొరకు 33.5 సంవత్సరాలు యేసు ప్రభువారు ఈ భూమి మీద జీవించి మనందరి కొరకై చనిపోయి మనందరి కొరకై గాయపరచబడిన వాడై మనందరి కొరకై కొట్టబడి మన పాపముల నిమిత్తం, మన అపరాధముల నిమిత్తం, మన దోషముల నిమిత్తమై యేసు ప్రభువారు అప్పగించబడి ఆ కలవడి శిలువలో తను కార్చినటువంటి అమూల్యమైనటువంటి రక్తాన్ని మన కొరకు చిందించి ఆ రక్తంతో మనలందరినీ కొని మనల్ని విమోచించినటువంటి దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు మనలను ఏం చేస్తూ వచ్చినాడంటే, ఆయన మనల్ని జీవింపజేస్తూ వచ్చినాడు. ఆయన మరలను ఏం చేస్తున్నాడు? మనకు పునరుద్ధానం అనుగ్రహించినాడు. కాబట్టి మనం రక్షించుకుంటున్నాడు. కాబట్టి మనము నశించిపోకుండా మన అందరినీ కూడా దేవుడు కాపాడుతున్నాడు. తన కుమారుని ద్వారా మనము ఆ గొప్ప నిరీక్షణ అనేది దేవుడు మనకు అనుగ్రహిస్తూ వచ్చినాడు. ఆదాము చేసినటువంటి ఆ అతిక్రమను బట్టి చనిపోవచ్చినటువంటి మన అందరినీ కూడా దేవుడు ఏం చేస్తూ వచ్చినాడు అంటే కాపాడుతూ వచ్చినట్లుగా మనం దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. మన మట్టి శరీరమే, మట్టిలో ఉన్నటువంటి వారమే, మట్టే మన జీవితం. కానీ మట్టిని ఏం చేశాడు? మట్టిలో ఆయన తన మహిమైశ్వర్యాన్ని నింపినాడు. భూ సంబంధమైన మనుషులమే కానీ దేవుడు మనలను ఆత్మ సంబంధమైన వ్యక్తులుగా చేసి మనలో తన ఆత్మ నుంచి, మనలో తన జీవాత్మ నుంచి మనలను ఏం చేస్తూ వచ్చినాడంటే, మనలను మరలా జీవింపజేసి మరలా తన బిడ్డలుగా మనల్ని చేస్తూ వచ్చినాడు. కాబట్టి మరి మనలను ఏం చేస్తూ వచ్చినాడంట? ఆ మట్టి శరీరాన్ని ఏం చేశాడు? మహిమా శరీరంగా. మరి పిలిపిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయము అపొస్తలుడైన పౌలు పిలిపిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 21వ వచనం చదువుకుందాం. సమస్తమును తనకు లోబరుచుకొని జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపం గలదానిగా మార్చెను. కాబట్టి మన యొక్క మట్టి శరీరాన్ని ఆయన ఏం చేస్తున్నట? కాబట్టి తన దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు ఏం చేస్తూ వచ్చినాడంట? సమరూపం గలదానిగా మారుస్తూ వచ్చినాడు. కాబట్టి మరి అట్టి కడపటి ఆదాముగా యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మనలను రక్షించుకున్నాడు. మనలో ఆ భయంకరమైన మరణం నుంచి, మరణాపాయం నుంచి, పాతాళ విషయం నుంచి దేవుడు మనల్ని తప్పించి మనల్ని కాపాడుతూ వచ్చినాడు. కాబట్టి మరి మొదటి మనుషుని ద్వారా ఏమొచ్చింది? మరణం వచ్చింది. అయితే యేసు ప్రభువారు ద్వారా మనందరికీ గొప్ప రక్షణ వచ్చింది. మనందరికీ విడుదల కలిగింది. మరణం నుంచి ఆయన మనల్ని రక్షించి మనల్ని కాపాడేవాడు ఉన్నాడు. మనడలా అనేకమైనటువంటి కార్యాలు దేవుడు మన విషయంలో చేసే దేవుడు ఉన్నాడు. కాబట్టి మరణం కొట్టివేయబడింది. కాబట్టి ఇప్పుడు మనందరికీ ఏం కలిగిందంటే జయం కలిగింది. మన జీవితాల్లో గొప్ప ఆశ్చర్యాన్ని నింపుతూ వచ్చినాడు. కాబట్టి మనం దేవుని ఆరాధన చేద్దాం, దేవుని మనం గనపరుద్దాం. ప్రభా, మేము కూడా ఆదాము చేసిన పాపాన్ని బట్టి, ఆదాము చేసిన అతిక్రమను బట్టి మేము కూడా పాపులము. అయితే నా పాపాన్ని క్షమించడానికి, నా పాపాన్ని తీసివేసి నా పాపం నుండి, మరణం నుంచి నన్ను తప్పించడానికి ఈ లోకానికి వచ్చినామని చెప్పి మనం కొద్ది మాటలతో మనం దేవుణ్ణి ఆరాధన చేసి దేవుని మనము స్తుతిద్దాం.